వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నాడు కొండాపురం వేదికగా నేను చెప్పిన డైలాగ్ అక్షరాలా నేడు ఫలించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి ప్రజలను ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించారు. అనంతరం ప్రజలకు భారీ అన్నదానం చేయడంతో పాటు ఆసుపత్రిలోని రోగులకు మేకపాటి శాంతికుమారి పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, శాంతికుమారి గారి నాయకత్వం, శాంతికుమారి గారి నాయకత్వం, శాంతికుమారి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి శాంతికుమారి గారి నాయకత్వం. మనం అనాల్సిన అవసరం లేదు. నేను ఇదే డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే సార్, ఒకసారి కొండాపురంలో చెప్పాను. నేను ఎవరిని ఉద్దేశించో చెప్పలేదు, అప్పుడు ఒక దుర్మార్గాన్ని ఉద్దేశించి చెప్పాను. మేము కష్టపడితే తిరిగి మాకే అన్యాయం చేశారు. కాబట్టి ఆ భగవంతుడు నేను చెప్పిన ఆ రోజు డైలాగ్ ఫలించింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయం చేయొచ్చు, రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఈరోజు మొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే, ఎవరినైనా అంతే. ఇవాళ ఉన్న పదవులు రేపు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్న మనుషులు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి మనిషి అనేది కొంచెమైనా ధర్మాన్ని పాటించి నడిస్తే, రాజకీయంలో కూడా ఏదో రాజకీయం అంటే వెంటపొడిచి రాజకీయం అన్నట్టుగా వెళ్ళకూడదు. రాజకీయంలో కూడా నీతులు ఉండాలి, నిజాయితీలు ఉండాలి. అవి ఉండి నడిస్తే ఆ రాజకీయ నాయకుడు కానీ, ఆ రాజకీయం కానీ, ఆ పార్టీ కానీ సుభిక్షంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ గుర్తిస్తారు. తప్పకుండా మాకు కూడా ఒక స్థానాన్ని ఆయన కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మేము ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు కూడా తెలియని నిర్ణయాలు తీసుకుంటారు సార్. ఎందుకంటే ఉన్నటువంటి ఇప్పుడు చెప్పేశారు ఆయన, అన్న వాళ్ళు అడిగారు, ఆయన చెప్పేశారు. ఆయన వెనక ముందు ఆలోచించరు, మీకు ఆలోచించాల్సింది నేను. సో ఉదయగిరికి స్కూల్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. తప్పకుండా మేము ఉదయగిరి సోదరులందరూ కోరుకునే విధంగా ఇక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం అనే స్కూలు మేము పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మీకు ఇచ్చిన మాట, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను 100% ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేస్తాము. ఆ సమస్యలకు పరిష్కారం అనేది ఎదుగుతాము. తెలుగుదేశంలో ఎటువంటి ఇది లేవు సార్. ఉన్నా కూడా ఏదో చిన్నవి ఉండొచ్చు, అవి సర్దుకుపోతాయి. అందరూ ఒక కూటమి ప్రభుత్వం కాబట్టి
మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ ఆధ్వర్యంలో ముందుకు నడిచి పార్టీ కోసమే పనిచేస్తామని మీ అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సాక్షిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన మీ ఆత్మీయ అభిమానానికి, ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరికీ సంతమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.